రెనాల్ట్ నుంచి ఈ కంబ్యాక్ అయితే ఒక క్రేజియెస్ట్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. 2026 రెనాల్ట్ డస్టర్ అయితే జనవరి 26 రోజు అయితే లాంచ్ అవ్వడం జరిగింది. మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్ లో అయితే రెనాల్ట్ డస్టర్ 2026 ని లాంచ్ చేశారు. 2026 డస్టర్ డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనం లెంత్ వచ్చేసరికి 4346 mm అండ్ విడ్త్ వచ్చేసరికి 1815 mm అండ్ అదే హైట్ కనుక చూసుకుంటే 1703 mm హైట్ తో వస్తుంది. సో మీకు వెహికల్ అయితే చాలా హైట్ లోనే ఉంటది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 212 mm. సో మనకైతే ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కింద తాకుతుందని. సో ఇండియన్ రోడ్స్కి అయితే పర్ఫెక్ట్. సో గైస్ కార్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసరికి నేను వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. అండ్ వీడియో ఎండింగ్ లో అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ వీడియో క్లిక్ చేశారు కాబట్టి రెనాల్ట్ డస్టర్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉన్నట్టే. సో డెఫినెట్ గా ఆ పాయింట్స్ మిస్ అవ్వకండి. అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వస్తే మనకైతే ఈ కార్ 3 డిఫరెంట్ ఇంజన్ ఆప్షన్స్ తో వస్తుంది. ఫస్ట్ ఇంజన్ వచ్చేసరికి ఇదైతే బేసిక్ వేరియంట్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. ఇదైతే 1000cc టర్బో పెట్రోల్ ఇంజన్ విచ్ ప్రొడ్యూసెస్ 100 PS పవర్ అండ్ అదే కాకుండా 160 Nm టార్క్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. ఇదైతే మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంజన్ ఆప్షన్ కి వస్తే ఇదైతే మనకి మిడ్ వేరియంట్ అనమాట. ఇది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ వచ్చేసరికి 1333cc. సో 1333cc టర్బో పెట్రోల్ ఇంజన్ విచ్ ప్రొడ్యూసెస్ 163 PS పవర్ అండ్ అదే కాకుండా 280 Nm ఆఫ్ టార్క్ మనం దీంట్లో చూడొచ్చు. ట్రాన్స్మిషన్ దగ్గరకు వస్తే ఈ వేరియంట్ లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసుకోవచ్చు అండ్ అదే కాకుండా 6 స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా దీంట్లో మనకు ఉంది. అండ్ ఈ ఇంజన్ కూడా మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తోనే వస్తుంది అనమాట. సో గైస్ ఇక్కడైతే మీకు ఒక బోనస్ పాయింట్ యాడ్ చేయాలి. ఈ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉందో సేమ్ ఇంజన్ మనం మెర్సిడీస్ GLA 200 లో కూడా చూస్తాం అనమాట. మెర్సిడీస్ వాళ్ళైతే రెనాల్ట్ వాళ్ళ దగ్గర నుంచే ఆ ఇంజన్ ని తీసుకొని GLA 200 లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంజన్ ఆప్షన్ కి వస్తే ఎవరైతే మైలేజ్ గురించి చూడాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వేరియంట్ అనేది బెస్ట్ అనమాట. ఎవరైతే పర్ఫార్మెన్స్ కోసం చూస్తారో వాళ్ళకైతే 1.3 లీటర్ టర్బో పెట్రోల్ బెస్ట్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే వేరియంట్ వచ్చేసరికి 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ అనమాట. సో ఇదైతే ఒక టెక్ వేరియంట్. సో మనకైతే 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా యాడ్ అవుతాయి ఈ వేరియంట్ లో. మైలేజ్ పరంగా అయితే మీరు చాలా బెనిఫిట్ అవుతారు ఈ వేరియంట్ కనుక తీసుకుంటే. ఈ ఇంజన్ అయితే 160 PS పవర్ తో వస్తుంది అండ్ అదే కాకుండా 172 Nm ఆఫ్ టార్క్ తో వస్తుంది. ఈ వేరియంట్ లో వచ్చేసరికి ECVT అండ్ DHT సిస్టమ్ ఈ 2 ఆప్షన్స్ అయితే మనకి ఈ వేరియంట్ లో చూడొచ్చు. మైలేజ్ 30 to 35 km/లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అవైతే క్రేజీ నెంబర్స్ అసలు. బట్ రియల్ వరల్డ్ సినారియోస్ లో ఎంత వస్తుంది అనేది ఇంకొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతుంది. సీటింగ్ అండ్ కెపాసిటీ విషయానికి వస్తే అందరికీ తెలిసినట్టే 5 అడల్ట్స్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ అయితే ఈసారి ఇచ్చి పడేసినారు. 700 లీటర్స్ వరకు అయితే మనం మన సామాన్లన్నీ ఆ డిక్కీలో వేసేయచ్చు. లాంగ్ జర్నీస్ ఎవరైనా ప్రిఫర్ చేస్తున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సేఫ్టీ పరంగా కూడా ఈ కార్ అనేది టాప్ నాచ్ లో ఉంది. బట్ సోషల్ మీడియాలో అయితే చాలా మందికి డౌట్ ఇక్కడే వస్తుంది బిల్డ్ క్వాలిటీ ఎట్లుంది అన్నట్టు. మనకి భారత్ ఎన్క్యాప్ లో అయితే మోస్ట్లీ 5 రేటింగ్ వచ్చేస్తుంది. బట్ గ్లోబల్ ఎన్క్యాప్ లోనే చూడాలి. ఒకసారి ఆ రేటింగ్స్ అనేది బయటకు వచ్చేస్తే మనకి లోపల ఉన్న డౌట్ కూడా క్లియర్ అయిపోయినట్టే బిల్డ్ క్వాలిటీ విషయంలో. సో టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్ లో వస్తాయి అండ్ అదే కాకుండా ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 degrees కెమెరా, అన్ని వీల్స్ మనకి డిస్క్ బ్రేక్స్ తో వస్తాయి అండ్ అదే కాకుండా ADAS లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్స్ తోనైతే మనకి ఈ కార్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడైతే టెక్ ఫీచర్స్ లోకి వద్దాం. ఈ కార్ లో మనకి 2 10.1 ఇంచ్ స్క్రీన్స్ అయితే చూడొచ్చు అండ్ అదే కాకుండా వైర్లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ అదే కాకుండా 6 స్పీకర్స్ అర్కామిస్ సౌండ్ సిస్టమ్ తోని ఈ కార్ అయితే రావడం జరుగుతుంది. అర్కామిస్ కరెక్టే ప్రొనౌన్స్ చేస్తున్నా. ఆ ఫీచర్స్ తో పాటు మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, పానోరామిక్ సన్ రూఫ్ అండ్ అదే కాకుండా ఫంక్షనల్ రైలింగ్స్ తో వస్తుంది మనకి. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ కి వచ్చేద్దాం. ఎక్స్టీరియర్ కనుక చూసుకుంటే అసలు మీకు మొత్తమే చేంజ్ అయిపోయింది. మీరు ఓల్డ్ డస్టర్ తోని న్యూ డస్టర్ అసలు కంపేర్ చేయలేరు. లుక్స్ వైజ్ గా కానీ ఫీచర్స్ వైజ్ గా కానీ. కొత్త వర్షన్ చూడండి ఎంత రగడ్ గా కనిపిస్తుందో ఆ డస్టర్ అనే బ్యాజింగ్ తోని. ముందు మనకి ఆ C షేప్ తోని LED హెడ్ లైట్స్ కూడా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈసారి అయితే ఒక రగ్గడ్ స్టైల్ అండ్ మస్కులర్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కార్ అయితే. ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందామా. సో ఇవైతే ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ మాత్రమే. మనకి రెనాల్ట్ వాళ్ళు అయితే మిడ్ మార్చ్ లో కన్ఫర్మ్ చేస్తా అన్నారు ప్రైజెస్. ఇంకా ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే రివీల్ కాలేదు. ఇప్పుడు నేను చెప్పబోయేవి అయితే ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ మాత్రమే అండ్ అదే కాకుండా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ చెప్తున్నా నేను. సో టోటల్ 3 ఆప్షన్స్ తో అయితే మనకి రెనాల్ట్ డస్టర్ రావడం జరుగుతుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ 1 లీటర్ టర్బో పెట్రోల్ వచ్చేసరికి మనం 9.5 to 10.5 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ తోనైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఆప్షన్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అయితే 12 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో ఇంకొక 1 lakh to 2 lakhs ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం.
సో అరౌండ్ 14 to 15 lakh అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆటోమేటిక్ వేరియంట్. అండ్ అదే కాకుండా టాప్ వేరియంట్ 1.8 లీటర్ హైబ్రిడ్ మోడల్ వచ్చేసరికి మనం ఇంకా అది 15 lakhs పైననే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఆన్ రోడ్కి వచ్చేసరికి అయితే ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి సో ఇవైతే ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్. మనం ఒరిజినల్ ప్రైస్ కావాలంటే మనకి ఇంకొక 1.5 month అయితే మనం వెయిట్ చేయాలి. సో మనకి ఈ వెహికల్ ప్రీ బుకింగ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. రెనాల్డ్ షోరూమ్ లో మనం 21,000 రూపీస్ కట్టేసి బుకింగ్ అయితే కార్ది చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, బుకింగ్ అమౌంట్ అనేది రీఫండబుల్ అమౌంట్. మీకు వద్దనుకుంటే వాళ్ళు రీఫండ్ కూడా ఇచ్చేస్తారు. అండ్ రెనాల్డ్ వాళ్ళు అయితే ఏప్రిల్ నుంచి డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ అదే కాకుండా గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి. ఈ కార్లో 3 వేరియంట్స్ ఉన్నాయి కదా. సో మనకి ప్రస్తుతానికి డెలివరీ అయ్యేది మాత్రం ఫస్ట్ 2 వేరియంట్స్ మాత్రమే. సో ఏదైతే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అండ్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఏదైతే ఉందో సో ఆ రెండే మనకి డెలివరీస్ ఉన్నాయన్నమాట. 1.8 లీటర్ హైబ్రిడ్ మోడల్ వచ్చేసరికి రెనాల్ట్ వాళ్ళు అయితే దివాళీ టైంలో అయితే డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. హైబ్రిడ్ మోడల్ కోసమే చూస్తుంటే మాత్రం మీరు ఇంకొక 6 to 7 months అయితే వెయిట్ చేయాలి. మిగతా 2 వేరియంట్స్ కొనాలనుకుంటే మాత్రం బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ప్లాన్ చేసుకోండి. వెహికల్ గురించి అయితే మాట్లాడుకున్నాం, బట్ దీంట్లో నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ అయితే వీళ్ళు ఓన్లీ పెట్రోల్ ఇంజన్ మీదనే ఫోకస్ చేసినారు. డీజిల్ ఆప్షన్ కూడా ఒకటి ఉంటే బాగుంటుండే. అండ్ అదే కాకుండా ఇది ఒక మిడ్ రేంజ్ ఎస్యూవీ కాబట్టి దీంట్లో 4x4 ఆప్షన్ కూడా తీసుకొని వస్తే ఇంకా క్రేజీ ఉంటుండే అనేది నా ఒపీనియన్. బికాస్ ఆల్ వీల్ డ్రైవ్ కి కార్ కేపబుల్ కార్ అనమాట. సో చూద్దాం ఫ్యూచర్ లో అయితే మనం తీసుకొస్తారేమో. సో అది గైస్ 2026 డస్టర్ గురించి అయితే ఒక చిన్న ఓవర్ వ్యూ. సపోర్ట్ అయితే డెఫినెట్ గా చూపించండి. జస్ట్ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు అది ఒక 2 seconds పని, బట్ నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. సో చేసేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యూ గైస్.